కలిపి రాజు గారు డైరెక్టర్ అద్భుతంగా చేశారు. కార్తికేయ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా ఎంత వైలెన్స్ ఉందా, ఎంత ఇది ఉందా, సైలెన్స్ అనేది బాగా పవర్ఫుల్ వెపన్. అంటే వైలెన్స్ కంటే సైలెన్స్ పవర్ఫుల్ వెపన్. అలాంటిది దీంట్లో చాలా మల్టిపుల్. మన ట్రైలర్లో చూస్తాను చాలా సబ్జెక్ట్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక నిశ్శబ్ద ప్రేమ, ఆ ప్రేమకు సంబంధించి జరిగేది. తర్వాత హీరో ఎందుకు ఎన్ని చేస్తున్నాడు, ఏంటి ఎన్ని సస్పెన్స్ ఏంటి అనేది చూసుకుంటా యాక్షన్ ఓరియంటెడ్. ఇవాళ పబ్లిక్ ఏం కావాలో అన్ని కలిపి కలగలిపిన సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమాని చాలా ప్రత్యేక చేయాలి. మా పరిటాల రాంబాబు కొంచెం మంచి మనసు కలడు, అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా ఆయన ఉన్నాడు. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో స్టార్ట్ అయ్యాడు కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి. ఇక మా కేసీ యాంకర్గా, ఆ కేసీ నేను కలిపి వరలక్ష్మి శరత్కుమార్ గారు ముగ్గురు కలిపి ఒక సినిమాలో కొలీగ్స్ లాగా ఆర్టిస్టులుగా చేశాం. ఆ కేసీ యాంకర్గా వచ్చింది అంటేనే ఆవిడ చెబుతుంటేనే బ్లెస్సింగ్స్ ఉన్నట్టు ఆ సినిమా ఆడేస్తూ ఉంటాయి. డెఫినెట్గా తను వచ్చింది కాబట్టి కూడా ఈ సినిమా ఆడాలి. ఇవే కాకుండా దీంట్లో అందరూ బాగా కష్టపడి చేశారు. శ్రీరామ్ గారు చాలా బాగా చేశారు, హీరోయిన్ ఆవిడ కూడా చాలా బాగుంది. అందరూ కూడా బాగా డైరెక్టర్గా ఆయన కష్టపడి చేశారు, ప్రొడ్యూసర్గా చేశారు, ఇంతమంది వచ్చారు. జనరల్గా ఇంట గెలిచి రచ్చగలమంటారు. ఆయన శ్రీరామ్ గారు రచ్చ గెలిచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఆయన గతంలో ఆడిన సినిమాల కంటే కూడా చాలా పెద్ద రేంజ్ అయ్యి మా పరిటాల రాంబాబు గారికి విపరీతమైన డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన గెస్టులందరూ కూడా ఏదో లిప్పుతో మాట్లాడటం కోసం రాలా, డెఫినెట్గా సిన్సియర్గా ఆర్ట్ఫుల్గా మాట్లాడటానికి వచ్చారు. ఇక్కడ బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఒక వరంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళా సక్సెస్ మీట్కి మనమే కాకుండా స్టేజ్ పట్టనంత జనం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి ప్లస్ చేశారంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ అలాగే విడుదల 2 అలాగే రంగమార్తాండ ప్రొడ్యూసర్ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా. అచ్చా ప్లీజ్ మీ మాటల్లో. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ మా అభిమాన అన్నయ్య గారికి, రసన్ కుమార్ గారికి, పోతే సుబ్బారెడ్డి గారికి, దర్శక నిర్మాత రాజేష్ పుత్ర గారికి, ప్రత్యేకంగా ఈ సినిమాలో హీరోగా నటించినటువంటి శ్రీరామ్ గారికి, వారు రచయితారు. ఇక్కడ మన ఇంట్లో కూడా, అంటే మన ఇంట్లో కూడా గెలిచి చూపించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ నిశ్శబ్ద విప్లవం ద్వారా మళ్ళీ తెలుగులో చిత్రాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రానికి దర్శకత్వం వచ్చినటువంటి రాజు గారికి, ప్రొడ్యూసర్ కార్తికేయన్ గారు, వారు ఫారిన్లో ఉండి కూడా ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ సినిమా తెలుగు వారికి కూడా చూపించాలని చెప్పేసి ఇచ్చేసి ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ పోతే దర్శకులు మరియు రచయిత అయినటువంటి రాజదేవ్ గారు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా రొమాంటిక్ థ్రిల్లర్ని తమిళంలో చాలా బాగా రూపొందించారు. అక్కడ భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఇక్కడ వీరికి విజయం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. అయితే ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే మా పరిటాల రాంబాబు మాకు ఆత్మాభిమాని అయినటువంటి పరిటాల రాంబాబు గారికి ఇది పెద్ద విజయం చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ మీరందరూ రాంబాబు గారికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన ప్రాఫిట్లో షేర్ కూడా అడగండి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా. ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఊరికే వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ రాజేష్ గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. చేసిన పత్రికేయులకు మరి ప్రమోషన్ నిమిత్తం మరి ఇక్కడికి ఇచ్చేసిన అన్నగారు ప్రసన్న గారు ప్రతి సినిమాని కూడా ఆయన సొంత సినిమాలాగా ఆదరించి తెలుగు
లో రిలీజ్ చేయడానికి ఆయన ప్రోత్సాహం చిన్న నిర్మాతల నుంచి అలాగే డబ్బింగ్ సినిమాను కూడా ప్రోత్సహించి ముందు ఎంకరేజ్ చేస్తున్న వారికి నా ధన్యవాదాలు. అలాగే రామారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన మరి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా, మరి శ్రీరామ్ గారు అంటే ఆయన పాత హీరో, మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఆయన అలాగే ఎవర్ గ్రీన్ గానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు చూసినా కూడా ఇలాగే ఉన్నాడు. సముద్ర సినిమాలో చూసాం. తర్వాత ఎప్పుడు ఏజ్ ఎంత సార్? ఆ ఒక్కటి అడగొద్దంటారేమో సార్. 45 కూడా ఇవాళ ఓన్లీ 30 బిలోలానే ఉన్నారు ఆయన. మీరు గూగుల్లో చూసొచ్చారు. ఎవర్ గ్రీన్ లాగా. మరి నిశ్శబ్దం సినిమా, మరి నిశ్శబ్ద ప్రేమ సినిమా మరి తెలుగులో మంచి కలెక్షన్స్, ఇవాళ థియేటర్లు కూడా చాలా అన్నీ కూడా చక్కగా మీకోసం ఉన్నట్టున్నాయి. 100 థియేటర్స్ని మరి రిలీజ్ చేస్తున్నారు. మరి వారికి మంచి డబ్బులు తీసుకురావాలి. ఇక్కడ మరి ఆయనకి ఈ డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా అనుభవం ఉంది. సుబ్బారెడ్డి గారు కూడా పక్కనే ఉండి ఆయన ఎంకరేజ్ చేసి 100 థియేటర్లు అంటే ఈ రోజున మంచి థియేటర్లో దొరికి మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తెలుగులో ఒక మంచి సినిమాతో ప్రొడ్యూసర్ గా మా కార్తికేయన్ ఎస్ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ నిశ్శబ్ద ప్రేమ సినిమాతో. సో ముందుగా ఇప్పుడు మీరే మాట్లాడాలి సార్ సినిమా గురించి. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, తమిళ్, తెలుగు. ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్, నో ప్రాబ్లం. I think this movie is it's a great movie, and I think it's made like a Hollywood movie in Telugu. That's what I would say simply. And Sriram has Sriram has acted really well, and I think it's very subtle kind of acting that he's done. And heroine as well, and villain. And so I think it's a great movie. It's going to be a good entertainer for everybody. So hopeful that the movie becomes a successful movie. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీకు పెద్ద హిట్ అయ్యి డబ్బుల వర్షం మీ ఇంట్లో కురవాలని ఈ రైనీ సీజన్ లో కోరుకుంటున్నాను. అర్థం కాలేదు కానీ అర్థమైనట్టే ఉంటుంది కొంచెం. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ మా క్యాప్టెన్, మా డైరెక్టర్ రాజ్దేవ్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. எல்லோருக்கும் என்னுடைய வணக்கங்கள். இந்த படம் நான் எடுப்பதற்கு காரணமாக இருந்த என்னுடைய ப்ரொடியூசர் திரு கார்த்திகேயன் அவர்கள் நன்றி. அப்புறம் இந்த படத்தை எடுக்கும் பொழுது என்னுடன் நல்ல ஒத்துழைப்பு தந்து படத்தை நல்லபடியாக நடத்தி முடிக்க உதவி எங்களுடைய கதாநாயகன் திரு ஸ்ரீகாந்த் அவர்கள், ஹீரோயின் பிரியங்கா அவர்கள், வியான் இந்த படத்தின் ஒரு முக்கிய கதாபாத்திரம், ஒரு வில்லன் ரொம்ப நன்றாக நடித்திருக்கிறார். அதுவும் தெரியும் உங்களுக்கு. நம்முடைய ஆர்டிஸ்ட் பற்றி நான் ஒன்றுமே சொல்ல தேவையில்லை. ஏன்னா அவங்க எல்லாருமே ஒரு பண்பட்ட நடிகர்கள். அதனால எனக்கு அங்கே எந்த வேலையும் இல்லை, ரொம்ப சுலபமாக போச்சு. என்ன சொன்னாலும் சரி அதை உள்வாங்கிட்டு அப்படியே அதை கொண்டு வந்தாங்க கேமரா முன்னாடி. அதனால இந்த படம் அதுவும் இல்லை, இது காதல் தான் இந்த படத்தினுடைய மைய கருத்து. இந்த காதல்ங்கிறது தன்னுடைய ஒரு காதலன் தன்னுடைய உடல், பொருள், ஆவி எல்லாவற்றையும் சாக்ரிஃபைஸ் செய்யலாம், தியாகம் செய்யலாம். அவனே காதலை கூட தியாகம் செய்வான் என்பதைத்தான் இந்த கதை சொல்கிறது. அதனால் உங்களுடைய எல்லாருடைய ஆதரவு எனக்கு நிச்சயம் தேவை. உங்களால் இந்த படம் ஒரு பெரிய வெற்றி அடைய வேண்டும். நாங்கள் தொடர்ந்து தெலுங்கிலும் நிறைய படங்கள் செய்ய வேண்டும் என்ற ஆர்வத்தோடு இருக்கிறோம். அவ்வாறு செய்ய உங்களுடைய உதவி எனக்கு தேவை. நன்றி, வணக்கம். అంటే వాళ్ళ ప్రొడ్యూసర్ గారికి ఇంకా మా అందరికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ చాలా కోఆపరేట్ చేసాము. అండ్ ఎవరికి ఏది నేర్పాల్సిన కష్టాలు లేకుండా అందరూ వాళ్ళ బాధ్యతగా చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. మేము త్వరలో మీ సపోర్ట్ తోటి ఈ సినిమా బాగా ఆడి త్వరలో తెలుగులో కూడా సినిమా చేయాలనుకుంటున్నాము అని చెప్పారు. ఆయన చూడటానికి చూసారంటే మీరు ఏదో అనుకుంటారు,
ఏదో పల్లెటూరు ఫ్యామిలీ ఎంటర్టైనరు లేకపోతే పూజా పురస్కారం ఉన్న సబ్జెక్టు ఏదైనా తీసుకొస్తున్నారు అనుకుంటాం, కానీ ఫుల్ వైలెన్స్. ఆయన స్టార్ట్ చేసినా అన్ని వైలెన్స్ ఉంటుంది. ఇట్ వాజ్ వెరీ నైస్ మీటింగ్. అండ్ ఆయనకి అంటే చాలా రోజుల తర్వాత లవ్ని వేరే యాంగిల్లో తీసుకొచ్చిన ఒక మంచి డైరెక్టర్ ఆయన. ఈజ్ బేసిక్లీ రైటర్ అండి, బుక్స్ రాస్తూ ఉంటారు ఆయన. ఇది ఆయన ఫస్ట్ అటెంప్ట్ యాజ్ డైరెక్టర్. చాలా చక్కగా చేశారు, అందరూ అప్రిషియేట్ చేసిన ఒక సినిమా ఇది. అండ్ దాని తెలుగు ప్రేక్షకులు కూడా పొందాలని ఆశపడ్డారు. అండ్ బ్రాట్ ఇట్ హియర్. మీ సపోర్ట్, మీ ఆశీస్సులతోటి తప్పకుండా ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. అండ్ రాంబాబు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆయనకి ఇది ఒక కళ సార్, ఆ కళని మీరే ఈరోజు నిజం చేయబోతున్నారు. సో ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలే సిన్సియర్ థ్యాంక్స్ టు మీ టు ది పీపుల్ హియర్ అన్నమాట, టు ది మీడియా అండ్ ప్రెస్ కమ్యూనికేటెడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ అలాగే నెక్స్ట్ వియాన్ గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. సార్ మీ దగ్గర అన్ని ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి సార్, తమిళ్ మలయాళం. This is my first Tamil movie, but I translated to Telugu with the help of my friend. I just read my gratitude now. Telugu ప్రేక్షకుల అందరికీ నమస్కారం. తెలుగు మీడియా మిత్రులకి నమస్కారం. ఇక్కడకు వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు వియాన్, నేను కేరళ నుండి వచ్చాను. అండ్ నేను మెగాస్టార్ చిరంజీవి సార్కి బిగ్ ఫ్యాన్. నాగార్జున సార్, అల్లు అర్జున్ సార్, జూనియర్ అంటే எல்லாருமே ரொம்ப பிடிக்கும். దెన్ మీ అలానే నాకు కూడా మీ హృదయంలో ఒక ప్లేస్ ని. This is my first Telugu event, so I need to talk in Telugu. Please support me. ఇక్కడ నుండి బాహుబలి, ట్రిపుల్ ఆర్ అండ్ పుష్ప వంటి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి. మీరు ప్రతి చిన్న సినిమాని ఆదరిస్తున్నారు. నాలాంటి కొత్త నాట్లను కూడా ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. నా మూవీ టీమ్ కి ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, శ్రీరామ్ సార్, హీరోయిన్ and every film fraternity from Telangana, I would like my sincere gratitude and love to hear. And again, అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు కూడా. మీ మాటలు మాకు చాలా బాగా చాలా ట్రై చేసినా కూడా రాలేము నాకు. అదొక యూనిక్ లాంగ్వేజ్ మీది, బట్ బాగుంది. బట్ మీ ఎఫర్ట్స్ మాత్రం నిజంగా క్లాస్ కొట్టండి ఒకసారి. ఇట్స్ రియల్లీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అంతే, ముందు చాలా ప్లాంట్ గా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఒక ప్లాన్ ఉంది మీ దగ్గర. yes, and next మా హీరోయిన్ ప్రియాంక గారు. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను తెలుగు ಆ ಥರನೇ ಮಾತಾಡೋದು. ನಾನು ತಮಿಳಲ್ಲೇ பேசுகிறேன். அவ பேசுறது கேட்டு நான் தெலுங்கு மறந்து போனேன். பிகாஸ் நான் இந்த மாதிரி கற்றுக்கிட்டு வந்தேன். ஆனால் இப்போ கண்டிப்பாக இங்கே இல்லை. பட் ஐ வுட் லைக் டு தேங்க் மை டீம், my producer sir and my director, my Shrikant sir, everyone. They gave me one beautiful opportunity. This movie will be released on May 23rd. So please, we all really need your all love and support. Thank you so much. Thank you, Priyanka. Short and sweet. Thank you so much, and I wish you all the best. మీరు ఇంకా చాలా మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంతకది ట్రాన్స్లేటర్ సార్, ఇప్పుడు మీరు మాట్లాడాలి. సార్ శ్రీరామ్ గారు మీ మాటల్లో, అండ్ రీసెంట్ గా పిండంతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్ద ప్రేమతో అందరిని నిశ్శబ్దంగా సినిమా చూడమని చెప్తారా?
ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి మా వేదిక పైన వచ్చిన మా సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారికి మొదటి సినిమా నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ ఈ కాలంలో సపోర్ట్ చేయడం చాలా తక్కువ అండి. సినిమా వాళ్ళకి చేయాలి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ సార్ మీరు వచ్చినందుకు. అలాగే మా డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారికి అండ్ మన ఆరు సినిమాలన్నీ మీరు బాగా ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్ గారు మీకు, తర్వాత మా ప్రొడ్యూసర్ కార్తికేయన్ గారికి, విహాన్ గారికి, మా డైరెక్టర్ రైటర్ రాజదేవ్ గారికి, మా హీరోయిన్ ప్రియాంక గారికి, బర్టల్ రాంబాబు గారికి, మా డిస్ట్రిబ్యూటర్ గారు మమ్మల్ని నమ్మి మా డైరెక్టర్ గారి ఈ కళని వచ్చి రిలీజ్ చేయడానికి, ప్రేక్షకులకి చేర్చడానికి పెద్ద మనసుతో 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ ఐకమ్మా ఎవ్రీవన్ మీకు కూడా సిన్సియర్ థ్యాంక్స్. మన పత్రికా సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ మా వందనాలు. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలు కూడా. ఇది ప్రెసెంట్ జనరల్గా నేను సార్ ఫస్ట్ టైం కలిసేటప్పుడు ఏదో ఒక పోయిటిక్, ఒక ఫ్యామిలీ డ్రామా అలాగా ఉండబోతుంది అనుకున్నాను. ఒక ప్రాపర్ థ్రిల్లర్, క్రిస్ప్, అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు కంప్లీట్ అయింది తెలియకుండా ఒక బేసి థ్రిల్లర్, దానిలో లవ్, కొత్త ఆస్పెక్ట్లో ఒక లవ్ చాలా బాగా చాలా చక్కగా చెప్పారు ఆయన. వెల్ మేడ్ అండ్ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. నాట్ డిసప్పాయింట్ యూ. గుడ్ ఫిల్మ్ అండ్ వెల్ మేడ్, వెల్ క్రాఫ్టెడ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆయన వచ్చి ఇదే ఒక పనిగా అక్కడ అనలాంటిది అయిపోయింది వదులుకుండా మళ్ళీ తెలుగు తీసుకురావాలి, దానికి ఒక ఎఫర్ట్ ఉంది కదా. ఆ ఎఫర్ట్స్ వేయడం అనేది చాలా గొప్ప. ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ మన పిఆర్ఓ వీరబాబు గారు కూడా ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ కోఆర్డినేటింగ్ విత్ us. విజయానంద్ గారు, ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్ ఇట్స్ అ వెరీ సిన్సియర్ ఎఫర్ట్ అండ్ చాలా డిసిప్లిన్డ్గా పద్ధతిగా చేసిన ఒక సినిమా. ఎప్పుడు నాకు ఒక నమ్మకం, మనం ఏదైనా డిసిప్లైన్గా చక్కగా చెప్పి కరెక్ట్గా చేసామంటే డెఫినెట్లీ దాని రిజల్ట్ బాగుంటుంది. సో ఆల్వేస్ ఫీల్ దట్ వెన్ యూ పుట్ ఇన్ హార్డ్ వర్క్, అది జెన్యున్ అండ్ సిన్సియర్ హార్డ్ వర్క్ విల్ బి ఆల్వేస్ paid back. So I wish you the very best and nice working with you and happy to have ఆయన జర్నీలో నేను ఉన్నానన్న ఒక సంతోషం ఉంది. సో మీరందరూ సపోర్ట్ చేయండి నిశ్శబ్ద ప్రేమ. అండ్ అలాగే త్వరలో నా డైరెక్ట్ తెలుగు కూడా వస్తుంది. సో ఇలా ఉండాలి, తెలుగు సినిమాలు డబ్బై అరవై రావాలి, అరవై సినిమా డబ్బై తెలుగు రావాలి. సినిమాకి యాక్చువల్లీ లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ కాదు. అందుకే అంటాం కదా, మనకు జాతి, మతాలు, భాషలు ఈ డిఫరెన్సియేషన్స్ ఏం లేదు. సినిమాకి ఏ అక్కర్లేదు, చూస్తే అర్థమైపోతుంది. అందరూ అన్ని సినిమాలు చూడాలి, సినిమా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. అదే నేను ఆశపడుతున్నాను, అదే అందరూ ఆశపడుతూ ఎప్పుడు కలిసి ఉండాలి, బాగా రావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు చెప్తారు సార్. ప్రేమ గురించి వాక్యాలు ఉన్నాయి. అంటే ప్రేమలో వచ్చి ఈ సోల్ నేను చెప్పేది ఏంటంటే ఎన్నో విధమైన త్యాగాలు ఉంటాయి, కానీ కొన్ని ఆ త్యాగాలు మైండ్, బాడీ అండ్ సోల్. ఓకే, సో ప్రేమ కోసం మనం వచ్చి ఏమంటాం, జనరల్ గా ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటుంది. ఇక్కడ ప్రేమకే త్యాగం చేసే పరిస్థితి ఈ కథలో ఉంది అని ఆయన చెప్పాడు. అంటే ప్రసన్న గారి ఎక్స్పీరియన్స్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగు, తమిళ, మలయాళంలో నాన్ స్టాప్ గా ఇలానే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తమిళ నుంచి వచ్చి ఇక్కడ సినిమా చేసినందుకు మా వాళ్ళు మీకు చిరు సన్మానం ఫెలిసిటేట్ చేయాలని అనుకుంటున్నారు, ప్లీజ్. సో ముందుగా ప్రసన్న గారిని మన ప్రొడ్యూసర్ కార్తికేయన్ ఎస్ గారికి సన్మానం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
అట్లాగే మా ప్రొడ్యూసర్ రామారావు గారు శ్రీరామ్ గారికి సన్మానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఒకటోసారి, డైరెక్టర్ శ్రీనివాస్ గారు రెండోసారి. సో శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మా డైరెక్టర్ రాజదేవ్ గారికి చిన్న సన్మానం. అంటే హీరోయిన్ గారికి మా ప్రియాంక గారికి చిన్న సన్మానం. వీరబాబు గారికి స్పెషల్ అది. అండ్ రాజేష్ గారు వీరిని సన్మానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మీరు మా పెద్ద దిక్కు కదా సార్, అందుకని. మా పిఆర్ఓ వీరబాబు గారికి ఇది పెద్ద సన్మానం, సిరి సన్మానం అనకూడదు ఇప్పుడు. ఎవరికైనా సన్మానం చేస్తారు సార్, హీరో హీరోయిన్ చేతుల మీద మీరు సన్మానం చేయించు, అది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీరబాబు గారికి చేసిన సన్మానం కాదు, ఇది ప్రెస్కు చేసిన సన్మానం. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క మాటతో మీరు మనసులో వచ్చేసుకున్నారు సార్. And thank you so much. And Celebrate Productions బ్యానర్లో నిశ్శబ్ద ప్రేమ మే 23rd థియేటర్స్ లో మన ముందుకు రాబోతుంది. ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాని మీరు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరొకసారి నిశ్శబ్ద ప్రేమ టీం అందరికీ కూడా నా తరఫు నుంచి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో అండ్ అలాగే ఈరోజు ట్రైలర్ లాంచ్ కి ఇక్కడికి విచ్చేసినటువంటి మన మీడియా మిత్రులకి అండ్ అలాగే టీమ్ మెంబర్స్ కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పేరు వీరబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. And this is Anchor Krishna Chaitanya signing off. Thank you.